సో ప్రెసెంట్ నేను ఇవాళ బేగంపేట దగ్గర ఉండే ప్రజాభవన్ దగ్గర ఉన్నా. సో గతంలో మనకి ఎరకనే ఇక్కడ ప్రజాభవన్ షురూ అయిపోయిన తర్వాత ప్రజా దర్బార్గా తర్వాత ప్రజావాణిగా పేరు పెట్టారు దీనికి. అదే ఫస్ట్ షురూ అయినప్పుడు జిల్లాలకు వెళ్ళి కూడా ఇక్కడ హైదరాబాద్కి వచ్చేటోళ్ళు పడిగాపులుగా వచ్చేటోళ్ళు ఇక్కడ వాళ్ళ సమస్యలు చెప్పుకోనికి. ఆ తర్వాత జిల్లాలో కూడా ప్రజావాణి షురూ అయింది. కానీ ప్రజావాణి అక్కడ స్టార్ట్ అయితే అయింది, కానీ వాళ్ళ సమస్యలకు మాత్రం పులి స్టాప్ పడలేనట్టుగానే నాకైతే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా జిల్లాల నుంచి ప్రజలు వస్తూనే ఉన్నారు. ఒకసారి వాళ్ళ కష్టాలు ఏంది అండ్ ప్రజావాణి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ సమస్యలు ఎంతవరకు తీరినాయి అండ్ జిల్లాల పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అనంత వికలాంగుల పెన్షన్ వచ్చింది రావట్లేదు మేడం, ఇప్పటికీ సంవత్సరం అయిపోతుంది పెట్టి వికలాంగుల పెన్షన్ రావట్లేదు. డబుల్ బెడ్రూమ్ కోసం వస్తే అది కూడా రావట్లేదు. వికలాంగుల పెన్షన్ ఇవ్వకుండా ఆడవాళ్ళకి 2500 ఇస్తా అంటే వాళ్ళకి భర్తలు మంచిగానే ఉండి వాళ్ళు ఇంట్లో ఎంతో కొంత పని చేసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ వికలాంగులకు రేవంత్ రెడ్డి రాగానే ఫస్ట్ నెలనే స్టార్ట్ చేశారండి. ఫస్ట్ వికలాంగులకు పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తా అంటే మాకు వికలాంగులను వదిలేసి వాళ్ళకి ఇస్తే మరి మా ఓట్లు ఎందుకు నీకు కేసు వేయడం సార్? మేము మాకు వికలాంగులకు ఫస్ట్ వికలాంగుల పెన్షన్లు ఇవ్వండి, మీరు ఈ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. మీరు ఇంట్లో ఉండే వాళ్ళ కోసం ఆలోచిస్తే వికలాంగులు రోడ్ల పంట అడక తింటారా? మిమ్మల్ని ఫ్రీ బస్సు పెట్టమన్నారు సార్. వికలాంగ అర్హతలు అయిన వాళ్ళకి మాత్రమే బస్సులు ఇవ్వండి. ఇప్పుడు మగవాళ్ళు ఉంటారు, ఆ మగవాళ్ళు అయినా కూడా నడవరాలు వాళ్ళకేమో టికెట్లు పెట్టుకొని రానికి ఎత్తున్నది. నువ్వు బస్ పాసులు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బస్ పాసులు ఉంటాయి, ఇప్పుడు ఆ బస్ పాసులు అన్ని క్యాన్సిల్ చేయించారు. బస్ పాసులు ఎంత పర్సెంటేజ్ ఉన్నా బస్ పాసులు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా బస్ పాసులు ఇవ్వాలి. ఈ ఫ్రీ బస్సులు పైసలు తీసేసి మాకు ఆ పైసలతో పెన్షన్లు ఇవ్వండి. ఆడవాళ్ళ చూసి ఆ బస్సులు కూడా ఆపట్లేదు మేడం. ఫ్రీ బస్సులు పెట్టడం నువ్వు పెట్టే లాభం ఉంది సార్? మాకు ఫ్రీ బస్సులు పెట్టి మేము అడిగినామా? రేషన్ కార్డులు ఇస్తాను, రేషన్ కార్డులు లేవు. ఎందుకు సార్ నువ్వు వచ్చి రాజాపాలన అంటే ఏం చేస్తున్నావు? నువ్వు వచ్చి 7 నెలలు అవుతుంది. పక్క దేశంలో ఆయన గెలిచిండు, ఆయన సంతకం పెట్టిండు, వచ్చే నెల నుంచి పెన్షన్లు అవన్నీ అమలు చేస్తాడు. నువ్వు వచ్చి 7 నెలలు అవుతుంది, నువ్వేం చేసినావు సార్? మాకు మా ఓట్లేమో నీకు కావాలి, మా ఆవేదన మేము ఎవరికి చెప్పుకోవాలి? నీకు 5 పెట్టిన కాడ నుంచి తిరుగుతూనే ఉన్నాం. 7 నెలలు అవుతుంది నువ్వు వచ్చి. వికలాంగులు ఫస్ట్ వికలాంగులకు పెన్షన్లు వికలాంగులను పట్టించుకున్నాక నువ్వు ఏ విధంగా వేసుకో. మాకు వికలాంగులకు పెన్షన్లు కావాలి, ఇందిరమ్మ ఇండ్లు కావాలి. మాత్రం ఇండ్లు కావాలి మేడం. ఇప్పుడు చాలా సార్లు వచ్చినా అన్నావు, చాలా బాధలు ఉన్నట్టున్నావు అమ్మ. సో ఎన్నిసార్లు వచ్చి తిరిగిపోయినావు? మేమైతే ఇది స్టార్ట్ అయిన ఇది ప్రజాపాలన ఎన్నిసార్లు పెట్టారు, స్టార్టింగ్ నుంచి వస్తూనే ఉన్నాం మేడం. తిరుగుతున్నాం కానీ ఇంత మాకు. నీ పేరేందమ్మా? శోభ మేడం నా పేరు. డబుల్ బెడ్రూమ్ గురించి చాలా కష్టపడుతున్నాం మేడం. ఇండ్లు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు, ఉన్నోళ్ళకే, లేని వాళ్ళకి మాత్రం ఏది లేదు మేడం. ఎంత కష్టం అనిపిస్తుంది చెప్పండి. మహిళలకు ఫ్రీ బస్సులు పెట్టారు కదమ్మా, ఇక మహిళలకు పెట్టారు కానీ కొట్టుకుంటారు కదా మేడం. మా వికలాంగులకు ఏం సాయం లేదు మేడం. ఇంత అయితే ఏం మాకైతే చాలా బాధలు ఉన్నాం లేదు మేడం. అసలు బస్సులు పెట్టడంలో ఉపయోగం ఆ టికెట్ పెట్టుకో. ఇప్పుడు ఒక మాట మేడం, 2 లక్షల డ్యూటీ చేసేటోళ్ళు కూడా దాంట్లోనే వస్తారు. మామూలు వాళ్ళు కూడా అసలు లేడీస్ని చూసి బస్సు వాళ్ళు కూడా ఆపట్లేదు. నువ్వు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినావు సార్? వికలాంగులకు ఇప్పుడు మొగళ్ళకు కూడా మాటలలో కూడా నువ్వు టికెట్ తీసుకుంటున్నాడు. వికలాంగులకు నువ్వు పాస్, మొగళ్ళకు లేడీస్ పాస్ ఇచ్చేసి అందరికి నువ్వు తీసేసి ఆ ఫ్రీ బస్సులు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్రీ బస్సులు తీసేసి అవి ఏదో మాకు వికలాంగులకు సాయం చేసి వికలాంగుల పెన్షన్లు మాత్రం తప్పకుండా అమలు చేయకుంటే రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా చాలా అంటే రాబోయే కాలంలో చాలా అనర్థాలు అవుతాయి. నీ ఇల్లును వికలాంగులు అందరు కలిసి రాష్ట్రం అంతా ముట్టడిచి వికలాంగులు మొత్తం నీ ఇల్లును ముట్టడిస్తారు రేవంత్ రెడ్డి సార్. మీకు దయచేసి చెప్తున్నా, మీకు దండం పెట్టి చెప్తున్నా, మా వేదన మా బాధ భరించి మేము ఎన్ని రోజుల నుంచి వస్తున్నామో ఇది పెట్టిన కాడ నుంచి నువ్వు రాగానే ఫస్ట్ నెల ఇప్పుడు 7 నెలలు అవుతుంది. పక్క రాష్ట్రంలో చూస్తే నేను ఆయన అమలు చేసి నువ్వేం చేస్తున్నావు సార్? వచ్చి నీకు అన్ని నీకు గ్యాస్ ఇది పనికిరాని అన్ని పెట్టి వికలాంగులను ఏం చేస్తావు నువ్వు? ఇది మాత్రం నువ్వు ఖచ్చితంగా ఇది చర్య తీసుకోలేదు అంటే వికలాంగులు మొత్తం రాష్ట్రం అంతా తరలి వచ్చి నీ ఇల్లు ముట్టడిస్తారు సార్. నువ్వు జాగ్రత్తగా ఇది ఒకటి మాత్రం గ్యారంటీ. వికలాంగులు అంటే తక్కువ అంచనా వేయకండి. మనసు మాత్రమే వికలాంగులు కానీ మనుషులకు మా శరీరానికి వికలాంగం కానీ మేము తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాం. మేము తలుచుకున్నామంటే రాష్ట్రం మొత్తం మేము ఇల్లు ముట్టడిస్తాం. మాకు వికలాంగుల పెన్షన్ ఎంత తొందరగా అప్లై చేస్తే అంత మంచిది. మాకు మళ్ళీ ఎంత మంచిగా చూసుకుంటే అంత మంచిది. మీ వికలాంగులు అని మమ్మల్ని ఎప్పుడైనా తక్కువ చులకన చేయకండి సార్. మమ్మల్ని ఇది తిరిగిపించుకోవడం బంద్ చేసేయండి. మాకు ఇండ్లు పెన్షన్లు తప్పకుండా వచ్చే నెల వరకు శాంక్షన్ కావాలి. ఇది మాత్రం ఇది చాలా గుర్తుపెట్టుకోండి సార్. మీరు రేషన్ కార్డులు కూడా లేవు, రేషన్ కార్డులు కూడా కావాలి మాకు. రాష్ట్రంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోయాయి. సో మరి మీకు సంబంధించి సమస్యలు ఏమైనా పరిష్కారమైనాయా? ఈడ తిరిగి వచ్చినప్పటి నుంచి ఏమైనా సమస్య పరిష్కారం కాలేదు మేడం. ఇక ఇండ్లది లేదు, ఏది లేదు మేడం.
మా పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చెప్పండి. మరి ఎన్నిసార్లు ఇడికి తిరగాల్సి వచ్చింది? ఇప్పుడు కష్టం చేసుకుందామని కూడా మాకు చేతన అవుతలేదు మేడం. ఏంటంటే ఆ పింఛన్ మీదే బతుకుతున్నాం మేడం మేము. ఇప్పుడు వాళ్ళకైనా కూడా ఇంత అంత ఇల్లు ఏదో ఒకటి సాయం చేస్తే అవి ఆ సార్ని యాడ్ చేసుకోమా మేము, రేవంత్ రెడ్డి సార్ని చెప్తున్నా, చేతులు ఎత్తి దండం పెడుతున్నా, మాకు మాత్రం సాయం చేయండి సార్, అంతే మేడం. ఇన్నిసార్లు తిరుగుతున్నారు, వికలాంగులు కూడా ఇంత ఇబ్బంది పెడుతున్నారు, ఎన్నిసార్లు ఈడికి వచ్చిన అయితలేదు మేడం, ఏది అయితేనే లేదు. సో ఇది మహిళలు ఈసారి ప్రజావాణి దగ్గరకు వచ్చిన వాళ్ళలో మహిళలు వాళ్ళ గోడు వినిపించుకుంటున్నారు. చాలా మంది కూడా ప్రజావాణికి వస్తే తమ తిప్పలు తీరుతాయి అని వచ్చిన వాళ్ళకి కూడా ఇట్లాంటి చేదు అనుభవం అవుతుంది. మరి ఇప్పటికైనా అధికారులు వీళ్ళపైన దృష్టి పెట్టాలని మనం కూడా కోరుకున్నాం.